గుడిలో అందరూ పూజ దగ్గర నిలబడి ఉంటారు. భూమి ఎలా వ్రతం ఆపాలా అని ఆలోచిస్తూ ఉంటుంది. రా భూమి రా, ఎంతసేపు నువ్వు అక్కడే నిలబడి ఉంటే ఎలా? రా భూమి త్వరగా అని అపూర్వ చాలా తొందర పెడుతూ భూమిని దగ్గరుండి తీసుకువస్తూ ఉంటుంది. అయితే అప్పుడే భూమి అపూర్వని తోసిపడేస్తుంది. దాంతో అపూర్వ కాస్త దీపపు కుందపై పడిపోతుంది. వెంటనే అపూర్వ చీర చెంగుకు మొత్తం కూడా మంటలు అంటుకోవటంతో అపూర్వ అబ్బా మంటలు మంటలని గావు కేకలు పెడుతూ ఉంటుంది. అపూర్వ అలా మంటల్లో చిక్కుకోకపోవటంతో మమ్మీ మమ్మీ అని నక్షత్ర, పిన్ని పిన్ని అని భూమి బాగా నటిస్తూ ఉంటుంది. ఆకాష్ తన భుజంపై ఉన్న కండువాతో అపూర్వ చెంగుకు అంటుకున్న మంటల్ని ఆర్పివేయటానికి చాలా ప్రయత్నిస్తూ ఉంటాడు. సూర్య కూడా సహాయం చేస్తూ ఉంటాడు. అలా ఆకాష్, సూర్య ఇద్దరు కలిపి ఆ మంటల్ని ఆర్పివేస్తారు. అపూర్వ స్పృహ కోల్పోతుంది. పూజారి గారు, వీళ్ళ వ్రతానికి ఏదో బాగా గట్టి దెబ్బ తగిలినట్లు ఉందే, దిష్టి తగిలినట్లు ఉంది, అందుకే ఇలా జరిగింది. ఇప్పుడు మొత్తం సెట్ అయిపోయింది కదా, మీరు వ్రతం మొదలు పెట్టండి, ఇక ఎలాంటి డిస్టర్బెన్స్ రావు అని సూర్య చెప్తాడు. నక్షత్ర స్పృహ కోల్పోయిన అపూర్వని అక్కడి నుంచి పక్కకు తీసుకువెళ్ళి ఉంటుంది. మా గురించి మీరు ఫీల్ అవ్వకుండా ముందు మీరు వెళ్ళి మీ పని చూసుకోండి అని భూమి ర్యాష్గా మాట్లాడటంతో సూర్య మౌనంగా అక్కడి నుంచి పక్కకు వెళ్ళిపోతాడు. పూజారి గారు, మేము పూజ చేద్దాం అనుకుంటే ఇలా జరిగింది. కనీసం మా అత్తయ్య మావయ్య అయినా పూజ జరిపించచ్చా అని భూమి అడగటంతో జరిపించచ్చమ్మా అని పంతులు గారు చెప్తారు. అత్తయ్య మావయ్య కూర్చోండి, పూజ చేయండి, వ్రతం చేయండి అని భూమి చెప్తుంది. అలా కేపీ శారద ఇద్దరు పక్క పక్కనే కూర్చొని వ్రతం చేస్తూ ఉంటారు. కేపీ శారద నుదుటిపై బొట్టు పెడుతూ ఉంటే శారద ఆనంద బాష్పాల్ని కారుస్తూ ఉంటుంది.